మధుమేహ వ్యాధి పైన ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు జరుగుతూనే ఉంది. అంటే దీని కారణంగా ఎలా బయటపడాలి అన్నటువంటి ఆలోచన విధానంతో. సో స్టెమ్ సెల్ థెరపీ, ప్యాంక్రియా థెరపీ, రకరకాలైనటువంటి థెరపీస్ అనేది తీసుకొస్తున్నారు. దానిపైన చదువుతున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇది ఎంతవరకు సఫలీకృతమయ్యాయి అంటే డాలర్ మార్క్ క్వశ్చన్గానే ఉంది. సో వైద్యులు చాలా కష్టపడుతున్నారు. సో దానికి తగ్గ ఫలితాలు కూడా కొంత సమయంలో వస్తుంది, కొంత సమయంలో దూరం అవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఖరీదైనటువంటి వైద్యం అన్న కారణం కూడా కావచ్చు కాక. ఏదేమైనప్పటికీ దైనందిక జీవితంలో ఇవాళ మధుమేహం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అది సైకలాజికల్ డిజార్డర్ అన్న కావచ్చు, లేదంటే సరైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదంటే పౌష్టిక ఆహారం లోపం కావడం ఒక కారణం కావచ్చు, లేదా ఒత్తిడి కారణం, ఏదో ఒక కారణంతో ప్రతి ఒక్కరిలో ఎవరో ఒక 10 మందిని అడిగితే నాకు ఒకటి ఉందని చెప్తారనమాట. అలాగా 10లో ఒక 2-3 కేసులు అయితే మధుమేహానికి ఖచ్చితంగా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ పైన కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. డయాబెటిక్స్ రంగంలో ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేశారు, సక్సెస్ అయ్యారు. బ్యారక్లో కూడా మెంబర్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి, డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో నాతో పాటు పైన కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా మరింత సమాచారం తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. నమస్కారం మేడం. నమస్తే. మధుమేహం అంటేనే అందరూ భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రతి 10 మందిలో ఒక 4-5 మందికి స్పాంటేనియస్గా వచ్చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనకు ఉంది. అంటే ఇది కూడా ఒక మనిషికి చేతి గడియారం ఎలాగో అతనికి కూడా డయాబెటీస్ కూడా ఒక వ్యాధిగా భావిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో రివర్సిబుల్ అనేది అంటున్నారు, కొంత స్టెమ్ థెరపీస్ అంటున్నారు, ఏదో రకరకాల కొత్తగా చెప్తున్నారు. చైనా లాంటి ప్రాంతంలో కొన్ని ఇంజెక్షన్ వేస్తే మళ్ళీ రాదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమే? అంటేనండి, డయాబెటీస్ అన్నది మనకు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేది ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్ అన్నది పిల్లల్లో, టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళలో అని మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు 30-40 ఏళ్ళ నుంచి అది స్టాండర్డ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు టైప్ 3 డయాబెటీస్, లాడా డయాబెటీస్, మోడీ డయాబెటీస్, ఇంతకుముందు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెంట్ డయాబెటిక్, ఇప్పుడు హైపర్గ్లైసిమియా అండ్ ప్రెగ్నెన్సీ అని. అంటే ఈ 40 ఏళ్లలో షుగర్ వ్యాధి పైన రకరకాలైన పరిశోధనలు చేసి, ఒకప్పుడు కేవలము డైనిల్ ట్యాబ్లెట్ అనేది గవర్నమెంట్ సప్లైలో మెట్ఫార్మిన్ ఉండే మాత్ర నుంచి ఈరోజు 20-30 రకాల జీన్స్ని ఐడెంటిఫై చేసి ఏ జీన్కి ఏ మాత్ర వాడాలి, ఏ జీన్కి ఇన్సులిన్ వాడాలి అన్న దానికి ఎదిగాం. ఈ పరిణామ క్రమంలో ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ అడిగేది ఏమంటే, షుగర్కి వ్యాధికి క్యూర్ ఉందా, మందులు లేకుండా నా జీవితం ఉందా, అసలు మందులే వేసుకోకపోతే ఏమవుతుంది అన్నది ప్రతి ఒక్కళ్ళు అన్వేషిస్తున్నారు. అన్వేషణ ముఖ్యంగా టైప్ 1 చిల్డ్రన్కి. ఎందుకంటే వాళ్ళు బతికినంత కాలం ఇన్సులిన్ వేసుకోవాలి. పసిపిల్లలకి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు 30-40-50 ఏళ్ళు బతికేదాకా ఇన్సులిన్ వెయ్యాలి అని అంటే ఇది చాలా కష్టమైన ప్రక్రియ. అంటే ఎందుకు వాళ్ళకి అని అంటే, వాళ్ళ శరీరంలో క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్ దాంట్లో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కాబట్టి మనము ఈ ఇన్సులిన్ బయట నుంచి ఇస్తున్నాం. కాబట్టి ఏమనుకున్నారు, అసలు ప్యాంక్రియాసే కొత్తది పెట్టేస్తే, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే నాకు షుగర్ ఉండదు కదా అనేది ఒక యాంగిల్. ప్యాంక్రియాస్ మొత్తం తీసేస్తే జీర్ణ ప్రక్రియ లోపిస్తుంది కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు బీటా సెల్స్నే తీసి మనం మార్చేస్తే ఏంటి. ఇది మేయో క్లినిక్ అన్నది ప్రపంచంలో చాలా గొప్పది పరిశోధనలకి. మన ఇండియాలో కూడా పరిశోధనలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. మరి ప్యాంక్రియాస్ ఎందుకు చేయకూడదు? ప్యాంక్రియాస్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. కానీ షుగర్ పేషెంట్స్కి ప్యాంక్రియాస్ జరగకముందే కిడ్నీ కూడా అఫెక్ట్ అవుతుంది కాబట్టి కిడ్నీ ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఓపెన్ సర్జరీస్ నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీకి వచ్చి లేజర్ సర్జరీకి వచ్చాం. సో ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి స్టెమ్ సెల్స్కి మూల కణాల ఉత్పత్తి చేస్తే అవే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలుగా మారుతుందా అనేది చేశారు. పరిశోధన జరుగుతుంది, ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, రెమిషన్ ఆఫ్ డయాబెటీస్ అని అంటారు. అంటే ఒక కొత్త వ్యక్తికి, కొత్త పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఒక 4-5 ఏళ్ళు మీకు షుగర్ లేకుండా ఉంటుంది, దాన్ని రెమిషన్ అంటారు. లేదు, ఒక వ్యక్తి 120 కిలోలు ఉన్నాడు, 40 కిలోలు బరువు తగ్గిపోయాడు, అతనికి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ మాయమైపోతాయి. దట్ ఈజ్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్. అంటే ఒక 1000 మంది షుగర్ పేషెంట్లు ఉంటే మీకు 10 మందికి రివర్సల్ జరిగితే ఒకళ్ళకి మీకు 100 మందికి రెమిషన్ జరుగుతుంది. అంటే నాకు ప్రతి ఒక్కడికి ప్యాంక్రియాస్ తీసుకుంటూ పోతే సమస్యకి కాదు. ఎందుకనంటే ట్రాన్స్ప్లాంట్ అనేది పెద్దది, దానికి వాడుతున్న మందుల వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా డెత్ సంభవించే అవకాశం అనేది ఉంటుంది. కానీ టైప్ 1 డయాబెటీస్ ఉన్న ఇళ్లల్లో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలున్న తల్లిదండ్రులు ఎప్పటికైనా
ఆశాజనకంగా ఉండాలి, ఆప్టిమిస్టిక్గా ఉండాలి. ఈరోజు స్టెమ్ సెల్స్ అంటే పుట్టిన బిడ్డకి ఉన్న బొడ్డు అంబ్లైకల్ కార్డ్ నుంచి దాచిపెడుతున్నారు. దాంట్లో ఉండే మూల కణాలే రేపు ఆ బిడ్డలకి ట్రీట్మెంట్ అవుతుంది. జీన్ థెరపీనే రేపు ట్రీట్మెంట్ అవుతుంది. ఇమ్యునోథెరపీనే ట్రీట్మెంట్ అవుతుంది. ఎవరి ఇన్సులిన్ పైన వాళ్ళ కణాలు దాడి చేసి యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయో యాంటీబాడీస్ నిరోధించే మందులే వాళ్ళ ట్రీట్మెంట్ అవుతుంది. అంటే మీరు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి పిల్లలకు ఆ భరోసా ఇవ్వాలి. ఎంత త్వరలో 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల ఎప్పటి లోపల నాకు ఈ కొత్త ఆవిష్కరణ వస్తుంది. బీటా సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సక్సెస్ రేట్ అన్నది తక్కువగా ఉంది. టైప్ 1 చిల్డ్రన్ పైన ఎక్కువ చేస్తారు. టైప్ 2 పైన ఎక్కువగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రయోగం ఉండదు. ఎందుకనంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చేదానికి 12 కారణాలు ఉన్నాయి. దాంట్లో ప్యాంక్రియాస్ అన్నది ఒక భాగమే. ప్యాంక్రియాస్ కాకుండా మిగిలిన హార్మోన్లన్నిటికీ ట్రాన్స్ప్లాంట్ చేయలేరు. కాబట్టి సాధారణంగా పెద్దవాళ్ళల్లో వచ్చే టైప్ 2 డయాబెటీస్కి బీటా సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆన్సర్ కాకపోవచ్చు. టైప్ 1 వాళ్ళకి భవిష్యత్తులో బీటా సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖచ్చితంగా ఆన్సర్ అనేది కూడా జరుగుతుంది. నేను నా ప్రాక్టీస్లో గత 10-15 ఏళ్ళ నుంచి జీన్ థెరపీకి మనము జీన్ టెస్టింగ్కి పంపించినప్పుడు మన ప్రాంతంలో కూడా కొత్త జీన్ ఉంది. అంటే నియోనేటల్ డయాబెటీస్ అని అంటే నవజాత శిశువు ఒక 2 నెలల బిడ్డకి జీన్ టెస్ట్ చేసినప్పుడు ఆ జీను కేవలం ఈ డైనిల్ ట్యాబ్లెట్కి రెస్పాన్స్ అయ్యే జీన్ వచ్చిందంటే ఆ 2 నెలల బిడ్డకి ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకుండా పోయింది. సో ప్రతి ఒక్కళ్ళు మేము ఇన్ని మందులు వేసుకుంటున్నాం, ఇంత ఇన్సులిన్ వేసుకుంటున్నాం, మాకెందుకు షుగర్ 300-400 అని ఉంటే అటువంటి వాళ్ళకి ఇప్పుడు జీన్ టెస్టింగ్ పంపిస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా కూడా జీన్ థెరపీ పైన రీసెర్చ్ అన్నది కూడా బాగా జరుగుతుంది. కాబట్టి మీడియాలో కానీ, యూట్యూబుల్లో కానీ, వాట్సాప్ యూనివర్సిటీలో కానీ ప్రతి ఒక్కళ్ళు నోటికొచ్చింది చెప్పేసి అవన్నీ మీ పైన మీరు ప్రయోగాలు చేసుకోకూడదు. మీ ఫ్యామిలీ డాక్టర్ని, మీ కన్సల్టెంట్ డాక్టర్ని మీకు అనుమానం ఉంటే మీరు కన్సల్ట్ చేసుకొని, ఇప్పుడు ఉదాహరణకు కీటో డైట్ పైన ఒకప్పుడు ఉధృతంగా చేశారు, తర్వాత తగ్గిపోయింది. ఎందుకు? కీటో డైట్ మంచిదే, కానీ సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక రైట్ డాక్టర్ రైట్ పేషెంట్కి రైట్ టైంలో కరెక్ట్ అడ్వైస్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అదే కీటో డైట్ 70 ఏళ్ళ అయినా కిడ్నీ ప్రాబ్లం, గుండె ప్రాబ్లం అన్న తింటే ఐసీయూలో అడ్మిట్ అవుతాడు. అదే కీటో డైట్ ఒక 100 కిలోలు ఉన్న 25 ఏళ్ళ అబ్బాయికి, లావుగున్న అబ్బాయికి ఇస్తే సక్సెస్ అవుతాడు. సో అక్కడ డాక్టర్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అక్కడ మీ సొంత తెలివి అనేది ఉపయోగం అనేది ఉండదు. సో ప్రామిసింగ్ ఫ్యూచర్ ఈజ్ దేర్ ఫర్ ఆల్ డయాబెటిక్ పేషెంట్స్, పర్టికులర్లీ టైప్ 1 డయాబెటిక్ పేషెంట్. మేడం, ఇప్పుడు మన భారతదేశంలో కంపారిటివ్ టు ప్రపంచ దేశాల్లో చేస్తున్నటువంటి పరిశోధనలకు, భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిశోధనలకు ఏమైనా తేడాలు ఏమైనా ఉన్నా? ఎవరు ముందంజలో ఉన్నారు? ఇవాళ భారతదేశంలో దాదాపు 130-140 కోట్ల భారతీయులు అత్యధికులు మధుమేహంతో అవస్థలు బాధలు పడుతున్నటువంటి వారి సంఖ్య ఉంది. సో ప్రభుత్వాలు కూడా వారికి అందిస్తున్నటువంటి ఔషధ ధరలు కూడా నియంత్రించి తక్కువ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. సో మీరు అన్నట్టుగా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం పైన కూడా విపరీతమైన పరిశోధనలు మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయా? అవునండి. గత 20-30 ఏళ్లలో ఒకప్పుడు మనం అమెరికన్ డేటా తీసుకొని, ఇంగ్లీష్ వాళ్ళ డేటా తీసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచం మన వైపుకి చూస్తుంది. ఎందుకనంటే లేటెస్ట్గా ఐసీఎంఆర్ ఇచ్చిన డేటాలో 100 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 70-80% ప్రీ డయాబెటీస్లో వచ్చేసారు. కొన్ని పెద్ద ఇన్స్టిట్యూట్ అన్ని ఎపిడెమిలాజికల్ స్టడీస్ చేసేస్తున్నాయి. అంటే మీరు ఇచ్చిన అమెరికన్ డేటాకి మాకు సరిపోవట్లేదు, మేము ఎట్లా డిఫరెంట్ వెస్టర్నర్స్ అని అంటే 3 విషయాలు. ఒకటి వచ్చి పాశ్చాత్య దేశాలతో పోలిస్తే తక్కువ వయసులో మనకు వస్తూ ఉంది. రెండవది వచ్చి మనకు ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా వాళ్ళకి మనకు ఇప్పుడున్న పరిశోధనలో లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువైంది. అంటే ఒకప్పుడు 60 ఏళ్ళకి చనిపోయే వాళ్ళు ఇప్పుడు 90 ఏళ్ళ దాకా డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి షుగర్ వచ్చిన తర్వాత 40-50 ఇయర్స్ మన ఇండియన్స్ బతుకుతున్నారు. వాళ్ళల్లో కొద్దిమందికి ప్యాంక్రియాసు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా 10-20 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన డేటా చాలా వాల్యుబుల్గా ఉంది. మూడోది వచ్చి గత 10-15 ఏళ్ళ నుంచి బేరియాట్రిక్ సర్జరీ చాలా ప్రిడామినెంట్గా అయింది. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేస్తే మీకు డయాబెటీస్కి క్యూర్ అన్నది నిజమే. యంగ్ పీపుల్, మార్బిడ్ ఒబిసిటీ, BMI 35+ ఉండే వాళ్ళకి షుగర్ ఖచ్చితంగా రివర్సిబుల్ అవుతుంది. బట్ తిరిగి మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది.
సో ఇప్పుడు ఇండియన్ డేటా రోబస్ట్గా ఉంది, ఇండియన్ గైడ్లైన్స్ అన్నది ఉంది. 2022 RSSDA నేషనల్ గైడ్లైన్స్లో నేను కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ మెంబర్. ఇప్పుడు ప్రెసిషన్ మెడిసిన్ అనేది వస్తుంది. అంటే జనరల్గా షుగర్ పేషెంట్ అనేది కాకుండా భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత, ఉదాహరణకు మురళీ గారు ఉన్నారు, మురళీ గారిలో జీన్ ఏంటి, యాంటీబాడీ ఏంటి, మురళీ గారు మెట్ఫార్మిన్కి రెస్పాండ్ అవుతారా, మురళీ గారికి ఎన్నేళ్ళు లైఫ్ స్పాన్ ఉంటుంది, మురళీ గారికి లివర్ ఏంటి, కిడ్నీ అయిన డేటా అంతా మీకు వచ్చేస్తుంది. అంటే దట్ డే ఈజ్ నాట్ సో ఫార్. ఆల్రెడీ కొన్ని డాక్టర్స్ గత సంవత్సరం నుంచి ఏఏ విత్ డయాబెటీస్తో వర్కౌట్ చేస్తున్నారు. మనకు మెయిన్ సెంటర్స్ వచ్చి ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం డయాబెటీస్ టెక్నాలజీ. కొద్దిమంది డాక్టర్స్, ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డయాబెటాలజీ టెక్నాలజీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆల్రెడీ ఏఐని ఇంక్లూడ్ చేసుకొని ఆల్గరిథమ్స్, వాట్సాప్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. సో ఫ్యూచర్లో డయాబెటీస్ డాక్టర్ అంటే మందులు కాదు, పేషెంట్లకు అవగాహన ఎక్కువ వచ్చి డాక్టర్లని క్వశ్చన్ చేసే సమన్వయం అన్నది మనకు వస్తుంది. కాబట్టి మనము ఈరోజు ఒకప్పుడు వీడియో క్యాసెట్లు ఉండేటివి, ఇప్పుడు అసలు మనం కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు బ్లాక్ రూమ్, మనకు ఫోటో స్టూడియోలో డార్క్ రూమ్ అనేది ఉంది, ఇప్పుడు అది కనుమరుగైపోయినాయి. భవిష్యత్తులో వైద్య రంగంలో కూడా ఇటువంటి ఏమంటారు డిజిటల్ విప్లవాలు అనేది వస్తుంది. సో వితిన్ 5 to 10 years ఐ థింక్, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years నుంచి ఈ ఫీల్డ్లో నేను క్లోజ్ అబ్జర్వేషన్లో ఉన్నాను. ఈ 5 yearsలో జరిగిన డిజిటల్ విప్లవం అనేది లాస్ట్ 30 yearsలో జరగలేదు. సో ఐ థింక్ ఇన్ 5 to 10 years విల్ బీ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. డిఫరెంట్ ఆల్గరిథమ్స్తో మన ట్రీట్మెంట్ మొడాలిటీస్ సమూలంగా మారిపోతాయి. ఒకప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, 2000లో హెచ్ఐవి వచ్చినప్పుడు ఎయిడ్స్ పేషెంట్కి మందు లేదు చచ్చిపోతామని చెప్పిన ఇదే ప్రభుత్వాలు ఈరోజు ఇన్ని మందులు ఉన్నాయి, మీకు ఎంత థెరపీ ఉంది, మీరు బాగా బతకండి అని చెప్తున్నారు. ఏదైతే షుగర్కి మీకు మందు లేదు జీవితాంతం తినాలని చెప్తున్న మా నోటితో మేమున్న డాక్టర్లు ఒక 10 ఏళ్ల తర్వాత మీకు షుగర్ ఉండదు అని చెప్పే రోజు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ మేడం, అంటే మీరు చాలా సెమినార్స్ అంతా కూడా కండక్ట్ చేస్తుంటారు. భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు వెళ్ళి మీరు చాలా సెమినార్స్ కూడా చేస్తున్నారు. ఎన్నో జర్నల్స్ కూడా మీ ఆర్టికల్స్ రూపంలో ఇస్తూ అది దేశానికి ఉపయోగపడే విధంగా, అంటే వైద్యానికి ఉపయోగపడేగా చేస్తూ ఉంటారు. సో చేస్తున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం అంటే వైద్య ఆరోగ్య శాఖ నుంచి సో మీలాంటి వైద్యులకు కానీ, అంటే పరిశోధన చేసే మీలాంటి వారికి కానీ సో ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు నేను బైరాక్ వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఎంపిక కాబడినాను అని అంటే నేను ఇంత చేసిన కృషి వల్లనే నేను వచ్చాను. అదేవిధంగా ICMR ఉంటుంది, అంటే పరిశోధనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వైద్యులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి సమూలంగా సహాయ సహకారాలు ఉన్నాయి. కొన్ని వందల కోట్ల డబ్బు ఈరోజు పరిశోధనలకు ఇచ్చేదానికి రెడీగా ఉంది. ఆల్రెడీ మనం కోవిడ్ తర్వాత కూడా గవర్నమెంట్ వైద్య రంగం పైన బడ్జెట్లో కానీ ఈ రీసెర్చ్ అలోకేషన్ పైన ఎక్కువైంది. మూడోది కొత్త రకాల డ్రగ్స్. ఎందుకనంటే మనకు ఉదాహరణకు మనం ఒక మందు ఇక్కడ 20 రూపాయలు అనుకోండి, వాళ్ళకు అమెరికాలో $20. సో వాళ్ళు ఎప్పుడు పాత మందులే వాడతారు. మనకు 140 కోట్లలో కనీసం 10 కోట్ల మంది ఆ మందు వాడినా కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. హ్యూమన్ ట్రయల్స్ ఇండియాలో నుంచి డ్రగ్ సేఫ్టీ తొందరగా వస్తుంది కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా మనము డయాబెటీస్ అని అంటే ఈ మందుల వైపు చూస్తున్నారు. ఇదే మందులు మీరు అమెరికాలో కొనాలంటే చాలా ఖరీదు ఎక్కువ. ఇన్సులిన్ కూడా మనం వాడే ఇన్సులిన్ అక్కడ ఉంటుంది, కానీ మనది రూపాయల్లో ఉంటే వాళ్ళది డాలర్లలో ఉంటుంది. అందులోనూ ప్రభుత్వము ప్రస్తుతానికి 5 ఏళ్ల నుంచి చూస్తుంటే చాలా వరకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె మందులు, థైరాయిడ్ మందులు ఉచితంగా పేద మధ్య తరగతి వాళ్ళకు వచ్చేసాయి. దీనివల్ల వాళ్ళు వాడటం మూలాన కాంప్లికేషన్ రేటు తగ్గుతాను. ఒకప్పుడు షుగర్ 400 వస్తే నువ్వు చనిపోతావు అని చెప్పారు, కానీ కోవిడ్లో షుగర్ 600, 700 వస్తే కూడా సంతోషంగా బతికి వెళ్ళిన వాళ్ళని కళ్ళ ముందు మనం ఈరోజు చూస్తున్నాం. టెక్స్ట్ బుక్స్, వెస్టర్న్ టెక్స్ట్ బుక్లో డెఫినిషన్స్ ఇండియన్ పేషెంట్స్కి సెట్ కావు. సో మన ఇండియన్ పేషెంట్స్కి మనం ఇక్కడ డాక్టర్స్ చూస్తున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, డాక్టర్స్ ఎక్స్పర్టైజ్, పేషెంట్ కాంప్లైన్స్ అంటారు. కొద్దిమంది డాక్టర్ షాపింగ్ చేస్తారు, వాళ్ళు ఎక్కడా ఫిట్ కారు. కొద్దిమంది ఏళ్ళ తరబడి ఒకటే డాక్టర్ దగ్గర ఉంటారు. ఆ వ్యక్తి ఒక బాడీ తీరో డాక్టర్కి తెలిసిపోతుంది ఏ టైంలో కాంప్లికేషన్ వస్తుందా అని. సో సెలెక్షన్ ఆఫ్ ద డాక్టర్, సెలెక్షన్ ఆఫ్ ద పేషెంట్, సెలెక్షన్ ఆఫ్ ద డ్రగ్, ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది. ఇది కరెక్ట్గా కానీ సెట్ అయ్యారు అని అంటే, ఈరోజు నాకు ఒక పేషెంట్, ఆమెకి 50 ఏళ్ళ షుగర్, నా వయసు 50 ఏళ్ళు, కానీ నా దగ్గరికి 25 ఏళ్ళ నుంచి వస్తుంది.
ఎట్ ద ఏజ్ ఆఫ్ 85 ప్రశాంతంగా నిద్రలో చనిపోయింది. అంటే షుగర్ ఉంటే నేను చనిపోతాను, షుగర్ ఉంటే నా కిడ్నీ పోతుంది, షుగర్ ఉంటే కళ్ళు పోతాయి, షుగర్ ఉంటే కాళ్ళు పోతాయి అనే భ్రమలో ఉండే చాలామంది షుగర్ పేషెంట్లకి లివింగ్ ఎగ్జాంపుల్. షుగర్ ఉంటే మామూలు వాళ్ళకంటే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, డాక్టర్లతో మీరు ఉంటారు. కాబట్టి కొత్త రకమైన ఆవిష్కరణలు వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకునే దానికి మీ ఆర్గాన్స్ అన్ని మీరు కాపాడుకోండి. అండ్ యాక్సెప్ట్ ఎనీ న్యూ ఇన్నోవేషన్, డిస్కస్ విత్ యువర్ డాక్టర్ అండ్ టేక్ ద ట్రీట్మెంట్. ఏంటంటే ఫైనల్గా చెప్పండి మేడం, ఇలా చాలామంది ఆందోళన చెందుతున్నారు. అంటే ఈ వ్యాధి వస్తే నయం అవుతుందా నయం కాదా అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ అయితే బలంగా ఉంది. సో సైకలాజికల్గా స్ట్రెంగ్తన్ అవ్వాలంటే డాక్టర్స్ దగ్గర నుంచి అడ్వైజెస్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుతూ ఉండాలి. అంటే వాళ్ళని డీగ్రేడ్ చేయడం కానీ, లేదంటే నీకు ఇది తగ్గదు పో అని మానసికంగా ఇబ్బందికి గురి చేయడం కంటే కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా ఈ చూసేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చేటువంటి అడ్వైజెస్ ఏంటి? అంటేనండి, షుగర్ ఒక్కటే వ్యాధి కాదు, షుగర్తో పాటు చాలా వ్యాధులు ఉంటాయి. అసలు షుగర్ కంటే భయపడాల్సిండేది బీపీ ఎక్కువ. బీపీ ఎక్కువైతే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, డాక్టర్ నియంత్రణ చేయలేరు. షుగర్ ఎక్కువైతే నియంత్రణ చేసేదానికి ఇన్సులిన్ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఆర్థరైటిస్ పేషెంట్స్, కీళ్ళు అంతా ఇట్లయిపోయి వాళ్ళు నడచలేక వాళ్ళ జీవితం చూస్తే నాకు ఇది కాకుండా షుగర్ వస్తే బాగుండు అని అనుకుంటారు. ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలికంగా సిఓపిడి పేషెంట్స్ ఉంటారు. రాత్రి అయితే ఆక్సిజన్ పెట్టుకోవాలి, అబ్బా నాకు షుగర్ వస్తే బాగుండు నాకు ఇది. అంటే మనకు లేని జబ్బు వేరే వాడితో పోలిస్తే నా జబ్బు పెద్దది అని ఉంటుంది. ఇది చిన్న గీత పెద్ద గీత అనేది ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ఏ పేషెంట్ కానీ వ్యాధి జీవితంలో భాగం మాత్రమే, వ్యాధే జీవితం కాదు. జీవితాంతం తినాల్సి వస్తుందా అని భ్రమలో అని బాధతో ఉన్నవాళ్ళు జీవితాంతం గాలి పీల్చుకోవాలి, జీవితాంతం నీళ్లు తాగాలి, జీవితాంతం అన్నం తినాలి. బతికినంత కాలం చేసే పనులలో ఈరోజు వైద్యం ఒకటిగా మనకు మారిపోయింది కాబట్టి దానిని మనం స్వీకరించాలి. మూడవది సోషల్ స్టిగ్మా. అంటే బయటకు వెళ్తే నాకు షుగర్ ఉంది అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. కానీ ఈరోజు మీరు ఏ టీ స్టాల్కి వెళ్ళినా షుగర్లెస్ విత్ షుగర్ అని అడుగుతున్నాడు, అంటే వాడికి అది నార్మల్ అయిపోయింది. అదేవిధంగా మనం ఒక బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వితౌట్ షుగర్ చెప్పగలిగినంత చెప్పుకోగల స్థాయికి మనం వెళ్ళాలి. నాలుగవది కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ అయ్యో నీకు చిన్న వయసులో షుగర్ వచ్చిందా అని సానుభూతి మాటలు చూపించకూడదు. ఓకే, నీకు షుగర్ వచ్చిందా, నీకు ట్రీట్మెంట్ ఉంది అన్నది చెప్పాలి. డబ్బు లేని వాళ్ళకి కూడా ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తుంది కాబట్టి డబ్బు లేని వాళ్ళు కూడా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా సంతోషంగా బతకడం అన్నది నేర్చుకోవాలి. అన్నిటికీ మించి ఈరోజు షుగరు బీపీ కాకుండా క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అసలు వైద్యమే ఖరీదవుతున్న ఈ తరుణంలో వ్యాధులు రాకుండా మన జీవనశైలిలో ఏ విధంగా మార్పులు చేసుకోవాలి? మితాహారం, మితభూషణం, మితభాషణం, శారీరక వ్యాయామం, మానసిక ఒత్తిడి. పక్కని వారితో కంపేర్ చేసుకోవడం మానేయండి. పక్కన వాళ్ళకు ఉంది, మనకు లేనిది ఏంటి అనేది ఉంది. నడిచేదానికి 2 కాళ్ళు ఉన్నాయి, చూసేదానికి 2 కళ్ళు ఉన్నాయి, బతికేదానికి శక్తి ఉంది. కష్టపడి సంపాదించి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటే బీపీ వచ్చినా షుగర్ వచ్చినా మిమ్మల్ని ఏమీ కాదు. చిన్న వ్యాధికే భయపడి తొందరగా చనిపోయే వాళ్ళు ఉంటారు. పెద్ద వ్యాధి వచ్చి ధైర్యంగా వచ్చి జీవితం సాగించే వాళ్ళు కూడా ఉంటారు. యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డిసీజ్ అనేది ఉండాలి. వ్యాధిని రిసీవ్ చేసుకోండి, వ్యాధిని ప్రేమించండి. భార్యాభర్తను ఏ విధంగా ప్రేమిస్తారో మీ బీపీ షుగర్ని ఆ విధంగా ప్రేమించండి. మీ వ్యాధిని గౌరవించండి. అంటే 3 నెలలకు ఒకసారి మీ టెస్టులు చేసుకోండి, రెగ్యులర్గా మీ మందులు వేసుకోండి. కాంప్లికేషన్స్ వస్తే సొంత వైద్యం చేసుకోకూడదు. డెఫినెట్గా మీ కన్సల్టింగ్ డాక్టర్కి వెళ్ళండి. డబ్బులు లేని పక్షంలో ఆరోగ్యశ్రీనో ఉచితంగానో మీరు చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది చేసుకోండి. ఎవరికి ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో తెలియదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కంటే కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మన జీవితంలో భాగం చేసుకోండి. పెద్దవాళ్ళందరూ కూడా మీ జీవితంలో ఒక రోజుకి కానీ ఒక నెలకి కానీ ఇంత అమౌంట్ అని మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ దాచిపెట్టుకోండి. అర్ధరాత్రి ఏమి కష్టం వచ్చినా కూడా చేతిలో డబ్బు ఉందనే భరోసా అనేది ఉంటుంది. తర్వాత ఏమి జరిగినా కూడా కాంప్లికేషన్ని యాక్సెప్టెన్స్ చేయగలిగితే ఏ వ్యాధి వచ్చినా అసలు ఈరోజే ఒక పేషెంట్ ఇప్పుడే వచ్చాడు, 81 సంవత్సరాలు, ఒక దేవస్థానం ఎంప్లాయ్. ఈ రోజుకి నేను దేవస్థానం నుంచి రియంబర్స్మెంట్ తీసుకోలేదమ్మా, అన్నీ నా డబ్బులు పెట్టుకొని సంతోషంగా జీవిస్తున్నాను. గుండె ప్రాబ్లం ఉన్నా కిడ్నీ ప్రాబ్లం అన్నా నా పేరు చెప్పకూడదు, చెయ్యెత్తి దండం పెట్టాను. ఆయనంతటా ఆయనే సంచి పట్టుకొని నడుచుకొని 81 ఏళ్లలో రోజుకి అరగంట వాకింగ్ చేస్తున్నాను అని అంటే అతనికి ఉన్న మానసిక ధైర్యం. డిసీజ్ ఉన్నా సంతోషంగా స్వీకరించే వాళ్ళు అట్లుంటారు. 40 ఏళ్ళకే జీవితం అంతా అయిపోయిందన్న యువకులు అట్లుంటారు. బయలాజికల్ ఏజ్ కాదు. సో యాక్సెప్టెన్స్ అండ్
యూ హ్యావ్ టు లవ్ యువర్ డిసీజ్, దెన్ యూ కెన్ లవ్ యువర్ ఫ్యామిలీ. గతంలో పోలియో అనే మహమ్మారి దేశ ప్రజలందరినీ కూడా, అంటే పిల్లలందరినీ కూడా బాగా భయకంపితులను చేసింది, తల్లిదండ్రులంతా కూడా ముఖ్యంగా చెప్పాలంటే. రాను రాను విద్య పైన, అంటే వైద్య విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ 0% పోలియో ఎరాడికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా హెచ్ఐవి వస్తే ఇంకా చచ్చిపోతారా దేవుడు అనుకునేవారు, కానీ హెచ్ఐవికి కూడా గోల్డెన్ మందులు కనిపెట్టినటువంటి ఒక పరిస్థితి. అదేవిధంగా భవిష్యత్తులో, అంటే గతంలో షుగర్ వ్యాధి వచ్చిందంటే చచ్చిపోతారు అంటారు. సో ఇప్పుడున్న పరిస్థితి, అప్కమింగ్ డేస్లో పరిస్థితి చూస్తే, సో షుగర్ని కూడా 0% ఎరాడికేషన్ దిశగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు పయనిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. సో కొత్త కొత్త ఆవిష్కృతాలను కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో దీని ఏదో భయంతో కూడుకున్నటువంటి రోగంగా భావించకుండా, ఏ వ్యాధి వచ్చినా ప్రేమగా ఆస్వాదించినప్పుడు, ప్రేమగా స్వీకరించినప్పుడు దాని నుంచి బయటపడడానికి కూడా మార్గాలు చాలా ఉన్నాయి. మనోధైర్యం దేనైనా విజయానికి దగ్గర తీసుకుంటుందన్న చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ప్రతి ఒక్కరు భావించాలనేది కూడా కృష్ణప్రసాద్ గారు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో భారతదేశం కూడా మధుమేహ రహిత దేశంగా తయారవ్వాలనేసి ఆకాంక్షిస్తాం. ఇదే వాటి డిస్కషన్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.